బండ్ దగ్గర బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుండగా పోలీసుల నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సేలింగ్ క్లబ్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎలాంటి వాహనాలను అనుమతించరు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా నేడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తోంది. అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుండగా పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సైలింగ్ క్లబ్, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఎలాంటి వాహనాలను అనుమతించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఆపరేషన్ సింధూర్ విజయం సందర్భంగా బీజేపీ తిరంగా ర్యాలీ నిర్వహిస్తోంది, వివరాలేంటి? జ్యోతి, మనం చూస్తున్నాం. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి పరిస్థితి చూసాం. ఈ ఆపరేషన్ సింధూర్ కూడా పూర్తి స్థాయిలో విజయవంతమైనటువంటి నేపథ్యం. మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారత్ సత్తా ఏ విధంగా, అంటే ఎంత శాంతంగా ఉంటుందో, భారత యొక్క శాంతి భద్రతల పైన, భారతదేశ భద్రత పైన ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం అంతకంత ప్రతిఘటిస్తుంది అనేటువంటిది అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అంటే సైనికులందరికీ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని విజయవంతమైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం సైన్యాన్ని, భారత సైన్యానికి మద్దతుగా అయితే మాత్రం స్థిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ సంయుక్తంగా కూడా ఈ ర్యాలీ నిర్వహించాలని చెప్పి నిర్వహించినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు ఇటు ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, సైలింగ్ క్లబ్ తో పాటు అక్కడ సైనిక్ ట్యాంక్ వరకు కూడా ర్యాలీ జరగబోతుంది. ఏ విధమైనటువంటి వాహనాలను కూడా సాయంత్రం 5 గంటల నుంచి అనుమతించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ట్రాఫిక్ జాయింట్ చీఫ్ అయితే జోయల్ డేవిస్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం అయితే భారత సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. చెప్పి ఈ ట్రాఫిక్ ఆంక్షలు సడలింపు ఉంటుందా? జ్యోతి, ప్రధానంగా చూస్తే ట్రాఫిక్ ఆంక్షల సడలింపు అయితే మాత్రం లేదు, కానీ ఎందుకంటే కనీసం 2.5 గంటల పాటు, 2 నుంచి 2.5 గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగబోతుంది. మొత్తంగా భారతీయ జెండాలతో కూడా అందరూ కూడా పాల్గొనాలి. ఇది పార్టీలకు అతీతంగా నిర్వహించేటువంటిది. ఇది భారత సైన్యానికి మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి అని పిలిపించినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఆ ట్రాఫిక్ ఆంక్షల్లో ఏ విధమైనటువంటి సడలింపు ఉండదనేటువంటిది అయితే పోలీసు ఉన్నతాధికారులు అయితే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా 2.5 గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగబోతుంది. వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే అంటే వారి ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ సూచించినట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్